తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? అండ్ వెబ్ ఆప్షన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు? అనేది అందరికీ ఉన్న పెద్ద క్వెషన్ మార్క్, పెద్ద డౌట్. ఎప్పుడొస్తదన్నా ఇంకా? ఇంకా ఎన్ని రోజులు? మా ఇంట్లో ప్రెషర్ అయితుంది అని జెప్పి రోజు కొన్ని వందల మెసేజెస్ వస్తున్నాయి నాకు. ఐదర్ అది ఇన్‌స్టాగ్రామే గావచ్చు, యూట్యూబే గావచ్చు, వాట్సాపే గావచ్చు, నా యాప్ లోపలనే గావచ్చు, నేను యాప్‌లో కండక్ట్ చేసే లైవ్‌లో అప్పుడే గావచ్చు, కొన్ని వందల మెసేజ్‌లొస్తున్నాయి బ్రో. "అన్న ప్రెషర్ అయితుందన్న, సీట్ వస్తదా? రాదా?" అని జెప్పి అంటున్నారు. పెళ్లి చేస్తా అంటున్నారు. కాలేజ్ మానేసినావా అంటున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పి అంటున్నారు. సో, ఇప్పుడు ఇక్కడ మనం జేయడానికి ఏం లేదు గదా బ్రో! అవునా? కాదా? ఇప్పుడు మీ తప్పు ఏం లేదు. ఓకేనా? సో, మీ సైడ్ నుండి మీరు అప్లికేషన్ జేసుకున్నారు. అయిపోయింది. సో, మీ సైడ్ నుండి ఎట్లాంటి మిస్టేక్ లేదు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండే లేట్ అయితుంది. ఇది ఎందుకు లేట్ అయితుంది అనేది తెలవదు. ఓకేనా? సో, ఎప్పుడు రిలీజ్ అయితది? ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది? వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అనే ఇన్ఫర్మేషన్ గూడా లేదు. ఓకేనా? సో, అన్న క్రిస్మస్ ఉంది గదా! సో, క్రిస్మస్ వల్ల లేట్ అయితుందేమో, హాలిడేస్ ఉన్నాయి గదా! అని అంటే వాళ్ళు ఒకవేళ రిలీజ్ చెయ్యాలి అనుకుంటే క్రిస్మస్ ఉన్నదా? సండే ఉన్నదా? అని జెప్పి వాళ్ళేం చూసుకోరు. ఓకేనా? సో, ఏ రోజైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోనే గాదు. ఏపీ లోపల ఎన్‌టీఆర్ యూహెచ్ఎస్ లోపల గూడా ఇదే పరిస్థితి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఓకేనా? సో, మనకి ఫస్ట్ డిసెంబర్‌కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే, ఫిఫ్త్ దాకా టైమ్ ఇచ్చిర్రు. అండ్ మనకి పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అనేది 19థ్ డిసెంబర్ రోజు పెట్టిర్రు. ఫస్ట్ డిసెంబర్ రోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తే, 19థ్ డిసెంబర్ రోజు వెరిఫికేషన్ చేషిర్రు. మనం ఏమనుకున్నాం గదా! అంటే ఒక 23 మనకి 22nd వరకో లైక్ 20 రోజో ఏమో వెరిఫికేషన్ ఉండే. 23 వరకు వస్తదేమో అని జెప్పి నేనైతే అనుకున్నా. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది. ఈరోజు 26. నేనేం చెప్తా గదా! అంటే సో, వీళ్ళు ఏపీ లోపల ఏం జేషిర్రు గదా! అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 19థ్ రోజు రిలీజ్ జేషిర్రు. సంథింగ్ 21 దాకనో, 22 దాకనో టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు గదా! అంటే ఈ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ని అండ్ దాని తర్వాత ఎన్‌టీఆర్ యూహెచ్ఎస్‌ని మేబీ పారలెల్‌గా తీసుకుపోదాం అని జెప్పి అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. ఓకేనా. సో, అంటే ఎవ్రీ ఇయర్ పారలెల్‌గానే అయితాయి. కానీ ఈ ఇయర్ ఏమైంది గదా! అంటే కేఎన్ఆర్‌హెచ్ఎస్ అంటే తెలంగాణ లోపల ఈ వెరిఫికేషన్‌లు ఇవన్నీ ఫాస్ట్‌గా చేషిర్రు. అండ్ ఏపీ లోపల లైక్ కొంచెం స్లో అయింది. ఓకేనా. కొంచెం స్లో కాదు బానే అంటే తెలంగాణ తోటి కంపేర్ చేస్తే ఏపీ లోపల చాలా స్లో అయిందింకా. ఓకేనా. సో, ఇప్పుడు రెండిటిని ఎక్కడికి తీసుకొచ్చి ఆపిర్రు గదా! అంటే అది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ఏ గావచ్చు. సో, కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌ని ఎక్కడ ఆపిర్రు గదా! అంటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్‌ని గూడా ఇక్కడనే ఆపడం అయితే జరిగింది. మేబీ మరి తెలంగాణ గవర్నమెంట్ గాని, ఏపీ గవర్నమెంట్ దగ్గర నుండి గాని ఏమన్నా అప్రూవల్స్ వచ్చేవి ఉన్నాయా అనేది తెలవదు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ లోపల మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తారు. సో, టైమ్ టు టైమ్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని, గవర్నమెంట్ ఇచ్చే రెగ్యులేషన్స్‌ని ఫాలో అయితాం. తెలంగాణ లైక్ హైకోర్ట్ గావచ్చు, సుప్రీం కోర్ట్ గావచ్చు, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఇచ్చే రెగ్యులేషన్స్‌ని ఫాలో అయితాం అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. సో, మేబీ అక్కడి నుండి ఏమైనా అప్రూవల్స్ రావాలా అనే విషయం కూడా తెలవది. సో, మనకెప్పుడు రిలీజ్ అయితది అనేది తెలవది గాబట్టి, ఒక విషయం నేనేం జెప్తా అంటే, సో, మీరు పెద్దగా పానిక్ అవ్వకండి. ఓకేనా. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. సో, నేను గూడా యూనివర్సిటీకి కాల్ చేసినా, బట్ ఎట్లాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఓకేనా. సో, రెస్పాన్స్ అనేది వాళ్ళేం ఇవ్వలేదు. అండ్ ఇంకొకటేంటంటే నాకు తెలిసిన కాంటాక్ట్స్ త్రూ ట్రై చేసినా నేను. సో, రిలీజ్ అయితది. సో, తొందరలోనే రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు తప్ప, సో, వాళ్ళు ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే చెప్పట్లేదు. ఓకేనా. సో, ఇది మనకున్న ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషను. సో, ఎట్లాంటి పానిక్ కాకండి. ఎందుకంటే మీ మిస్టేక్ కాదు. ఓకేనా. సో, యూనివర్సిటీ వాళ్ళు లేట్ చేస్తున్నారు, లేట్ అయితుంది. అంతే తప్ప మీ మిస్టేక్ ఏం లేదు కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకండి.
ఓకేనా. సో, లైక్ లేట్ అయితుంది. పానిక్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనోళ్ళందరూ కాలేజీలు పోతున్నారు. మనం పోతలేమనే ఒక బాధ ఉంటది గానీ, సో, ఒక విషయం చెప్తా బ్రో. ఒకసారి మీరు ఇందులోపల జాయిన్ అయిన తర్వాత అరౌండ్ ఒక 5 ఇయర్స్ వరకి, అరౌండ్ 4 ఇయర్స్ అనుకో. ఓకేనా. 4 ఇయర్స్ వరకి నువ్వు ఆ ఫీల్డ్‌లోనే ఉంటావు. ఓకేనా. సో, ఎట్లాంటి హాలిడేస్ ఉండయి. మనకి మెడికల్ ఫీల్డ్ అంటే ఎట్లుంటది అంటే ఫుల్ హెక్టిక్ ఉంటది బ్రో. ఓకేనా. సో, ఏంది కదా అంటే ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు జాన్వరి‌లనే సంక్రాంతి ఎంజాయ్ చేయడానికుండది. న్యూ ఇయర్ ఎంజాయ్ చేయడానికుండది. 31st ఎంజాయ్ చేయడానికుండదు. ఏముండదు. ఓకేనా. ఎందుకంటే జాన్వరి, ఫిబ్రవరి లోపల మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్‌లుంటాయన్నట్టు. ఓకేనా. సో, దానివల్ల మీరు ఎంజాయ్ గూడా చేయలేకపోతారు గాబట్టి, ఇప్పుడే కొంచెం లైక్ మంచిగా ఎంజాయ్ అయ్యిర్రి. హాస్టల్‌కి పోతారు. తర్వాత హాస్టల్‌లలో ఉండడం అవన్నీ గూడా ఉంటది. ఇప్పుడే ఎంజాయ్ చేయండి. అండ్ ఈ టైంని కొంచెం లైక్ ఏందంటే కొంచెం మంచిగా స్పెండ్ జేయడానికి, మంచిగా ఎంజాయ్ జేయడానికి ఆహ్, పెట్టుకోండి. ఓకేనా. సో, ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఎట్లాంటి ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదు. ఒకసారి మెడికల్ ఫీల్డ్‌లోకి పోయిన తర్వాత. ఓకేనా. సో, దీన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోర్రి. అండ్ ఇంకొక నెగెటివ్ థింగ్ ఇక్కడ ఏంది కదా అంటే, సీట్లు తక్కువున్నాయి. ఓకేనా. సో, అదొకటే కొంచెం నాకు అనిపించే నెగెటివ్ థింగ్. సీట్లు తక్కువున్నాయి. ఎంతమందికి సీట్లొస్తాయనేది తెలవది. అదొకటే బాధ తప్ప, సో, మిగతాదంతా గూడా నాకు గూడా లేట్‌గా స్టార్ట్ అయితే ఏం గాదు బ్రో. ఓకేనా. సో, మనకి 2025 అనే వస్తది అకాడమిక్ ఇయర్. కానీ ఈ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు గానీ, నేనేమనుకుంటున్నా గదా అంటే తక్కువ సీట్లున్నాయి గదా! సో, ఇప్పుడు 8,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఈ 8,000 మందిలా ఎంత కాదన్నా ఒక 5,000 మందికి సీటొచ్చినా గూడా మిగతా 3,000 మంది పరిస్థితి ఏందనేది అర్థమైతలేదు. సో, ఇదొక్కటి తప్ప మిగతా అన్నీ గూడా నేను లైక్ పెద్ద ప్రాబ్లమాటిక్ ఏమి అనిపిస్తలేదు. ఓకేనా. సో, మిగతా ఈ స్టూడెంట్స్ ఏమైపోతారు, డ్రాప్ తీసుకోవడమా, ఇప్పటికి అన్ని అప్లికేషన్స్‌లో అయిపోయినాయి గదా! అని అదొకటే ఉంది నాకు. ఓకేనా. సో, ఏదైతే అదైతది. సో, మనమైతే మన సైడ్ నుండి మన 100% ఎఫర్ట్ ఇద్దాం. సో, మీరైతే ఏం టెన్షన్ తీసుకోకుర్రి. నేను గూడా లైక్ మధ్య మధ్యలో వీడియోస్ చేస్తా ఉంటా అప్డేట్స్ వచ్చేంత వరకి. ఎందుకంటే మిమ్మల్ని గూడా కొంచెం మోరల్‌గా సపోర్ట్ చేస్తేనే గదా! లైక్ మీరు గూడా కొంచెం పానిక్ గాకుండా ఉంటరు. అండ్ కొంతమంది నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. అన్న ఇట్లా నేను సో అండ్ సో ప్లేస్‌లో చూషినా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందని జెప్పి, అది ఇది వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని జెప్పి చెప్తున్నారు. అని జెప్పి నాకు కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు. బ్రో నేను నా సైడ్ నుండి నేను అఫీషియల్‌గా అంటే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఈ వెబ్‌సైట్ లోపల ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నమ్మండి. ఓకేనా. నేను గూడా ఏమైనా అప్‌డేట్ వస్తే చెప్తా రిలీజ్ అయింది అని జెప్పి. ఓకేనా. నా వీడియోస్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. అఫీషియల్ వెబ్‌సైట్‌ని చూసుకుంటా ఉండుర్రి. నేను నా టెలిగ్రామ్ లోపల గాని, మన యాప్ లోపల లైవ్‌లో పెట్టినప్పుడు గాని చెప్తా నేను. ఓకేనా. సో, వేరే వేరే ఎక్కడి నుండి అది చేసిన ఇన్ఫర్మేషన్‌ని నమ్మకండి. సో, ఫేక్ మెసేజెస్ గాని, ఓకేనా. సో, ఫేక్ ఇన్ఫర్మేషన్ గాని ఫాలో కాకుర్రి. ఓకేనా. సో, అది నేను చెప్తా క్లారిటీగా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, 154 సబ్స్క్రిప్షన్ ఉంటది. నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నేను నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. నేను గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. సో, గ్రూప్ గైడెన్స్ లోపల మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేస్తా. లైవ్‌లో అటెండ్ అవ్వండి. అండ్ 24థ్ నవంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ చెక్ చేయండి. ఆల్రెడీ యాప్ లోపల ఉంది. 3 డిసెంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ చెక్ చేయండి. యాప్ లోపల ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ వీడియో ఉంది. యాప్ లోపల చెక్ చేయండి. ఇవన్నీ చూసి సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. సో, మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఒక 10% ఉన్నా గూడా మనం మన సైడ్ నుండి 100% ఇద్దాం. ఓకేనా. సో, మంచి ర్యాంక్ ఉంటది. మంచి ర్యాంక్ ఉన్న తర్వాత గూడా మనం ప్రాపర్‌గా దాన్ని యుటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా అని చెప్తా నేను. సో, మనం మన సైడ్ నుండి మన ర్యాంక్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుందాం. సో, మనం మన సైడ్ నుండి 100% ఎఫర్ట్ ఇద్దాం. జస్ట్ రూ. 154 మాత్రమే ఉంటది. లైక్ ఈ రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోరి. నేను మీకు హెల్ప్ చేస్తా. నేను మిమ్మల్ని గైడ్ చేస్తా. సో, ఎట్లాంటి డౌట్లున్నా క్లారిఫై చేస్తా. ఓకేనా. సో, నేను ఆల్రెడీ ఈ వేని చూసిన గాబట్టి ఐ విల్ గైడ్ యూ త్రూ దిస్. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏముంటాయని జెప్పి అన్నీ ప్రతీది జెప్తా. లేదు నువ్వే లైక్ నువ్వే వెబ్ ఆప్షన్‌లు ఇస్తా అంటే తర్వాత రిగ్రెట్ అయితే ఏముండదు బ్రో. ఓకేనా. రిగ్రెట్ అవ్వడము అనేది సో, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకేనా. తర్వాత రిగ్రెట్ అయితే ఏం రాదు. రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం సో, లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. నా అప్డేట్స్ ఫాలో అయితా ఉండుర్రి. లైక్ అన్న నాకు ఫైనాన్షియల్ లేదు, అమౌంట్ లేదు అనుకున్నోళ్ళు లైక్ యూట్యూబ్‌లోనే అప్డేట్స్ ఫాలో అయితా ఉండుర్రి. అండ్ కొన్ని వీడియోస్ వస్తా ఉంటాయి యూట్యూబ్‌లోనే.
ఆ వీడియోస్ చూస్తా ఉండుర్రి. అండ్ ఆ వీడియోస్ అనేది ఎక్కువ టైం గూడా ఉండది. అరౌండ్ 1-2 అవర్స్ లైక్ నేను పెడతా. దాని తర్వాత డిలీట్ జేయడం అయితే జరుగుతా అన్నట్టు చూసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, ఇది బ్రో. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. అప్డేట్ అయితే ఏం లేదు. సో, అప్డేట్ వస్తే మాత్రం నేను జెప్తా. ఓకేనా? డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.